బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఆటోనగర్ దగ్గర ఏపీ ఐఐసి కాలనీ జవాక్ అపార్ట్మెంట్ లో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఎస్ఎం నాయుడు తదితరులు మాట్లాడుతూ జవాక్ అపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రతి సంవత్సరం వినాయక వేడుకలు జరుపుకుంటున్నామని, వినాయకుని ప్రతిష్ఠించిన రోజు నుండి నిమజ్జనం చేసే వరకు మహిళలు ప్రతిరోజు కోలాటములు, భజనలు చేస్తుంటారన్నారు. వచ్చే ఆదివారం అన్నదాన కార్యక్రమం అదే రోజున నిమజ్జనం ఉంటుందని, ప్రతి సంవత్సరం సుమారు 200 మంది వరకు అన్న సంతర్పణ కార్యక్రమంకు వస్తుంటారని, ఈ సంవత్సరం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ వినాయక విగ్రహములకు సహాయ సహకారాలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, జమాక్ అపార్ట్మెంట్ వాసులు తదితరులు పాల్గొన్నారు. దండం పెట్టన్నా, దండం పెట్టన్నా. నమస్కారం అండి. జమాక్ హౌసింగ్ అపార్ట్మెంట్ కి గత 4 సంవత్సరాలుగా ఈ అపార్ట్మెంట్ లో ఉన్న అన్ని కులాలు, మతాలు అందరం కలిసి వినాయకుడిని ప్రతిష్ఠించుకొని అన్నదానాలు, మేళతాళాలతో ఊరేగింపులు, అదేవిధంగా మా అపార్ట్మెంట్ లోని మహిళలే ప్రత్యేకంగా కోలాటం నేర్చుకుని కోలాటం, అదేవిధంగా సాయిబాబా భజనలు గాని, దేవుడి భజనలు గాని చేసుకుంటూ గత 4 సంవత్సరాలుగా అన్నదమ్ముళ్ళ అందరం ఐకమత్యంగా ఉండి ఇక్కడ ఈ వినాయక చవితి వేడుకలు చేసుకుంటూ ఉన్నాము. దీనికి అపార్ట్మెంట్ లోని ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు సహకరిస్తూ ఉన్నారు. చక్కగా రేపు ఆదివారం నాడు అన్న సంతర్పణ కార్యక్రమం, అదేవిధంగా అదే రోజు సాయంత్రం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం కూడా అదే రోజు సాయంత్రం జరుగుతుంది. దీనికి ప్రతి సంవత్సరం 2,000 మంది అన్నదానానికి హాజరవుతున్నారు. ఈ సంవత్సరం కూడా అన్నదానానికి అంతకన్నా మించే హాజరవుతారని మేము తెలియజేసుకుంటున్నాము. అన్ని రకాల అన్న ప్రసాదాలు ఇక్కడ సంతర్పణ జరుగుతుంది. అపార్ట్మెంట్ వాసులు చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. ఊరేగింపు కూడా చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఇక్కడి నుంచి జరుగుతుందని చెప్పి అందరూ వచ్చి ఇక్కడికి మా దేవుడిని వేడుకుంటూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఎం నాయుడు. మేము జమాక్ సొసైటీ వాసులం. మా అపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 475 ఇండ్లు ఉన్నాయి. ఇంట్లో వాళ్ళందరూ అపార్ట్మెంట్ అందరం కూడాను గత 4 సంవత్సరాలుగా ఈ వినాయక చవితి మహోత్సవము చాలా విజయవంతంగా నిర్వహిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడాను కులమత భేదాలకు ఎలాంటి విభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా, ఎలాంటి వాళ్ళు కానీ సంబంధం లేకుండా ఈ అపార్ట్మెంట్ ఏ ప్రోగ్రామ్ చేసినా, ఎలాంటి ఫంక్షన్ చేసినా అలాగే ఉంటారు. వినాయక చవితిని కూడా అలాగే నిర్వహిస్తుంటారు. ఈ 5 రోజుల పాటు ఈసారి మాత్రం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నాం. మామూలుగా అయితే 9 రోజులు నిర్వహించేవాళ్ళు. ఈసారి ఈ వాతావరణ కారణాల వల్ల 5 రోజుల వరకు కుదించారు. ఈవెన్ ఈ రోజు కూడా ఈ వాతావరణం, వర్షం ఈ విధంగా ఉన్నప్పటికీ అందరూ కూడాను, అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడాను, మహిళలు, పెద్దలు, పిల్లలు అందరూ వచ్చి చాలా కోలాహలంగా పాల్గొనడం జరిగింది. కరెక్ట్ టైంకి నిర్ణయించిన ముహూర్తానికి పూజ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ 5 రోజులు కూడా మార్నింగ్, ఈవినింగ్ కూడా ప్రతిరోజు దేవునికి నైవేద్యాలు, పూజలు, పునస్కారాలు చేసి నైవేద్యాలు సమర్పిస్తాం. ఈ రోజు గురువారం అయిన కారణంగా ఈ రోజు బాబా భజన కూడా నిర్వహిస్తున్నాం.
శనివారం రోజున శుక్రవారం రోజున రోజుకు 2 గంటల పాటు సుగాని ప్రీతి కేసును నిష్పక్షపాతంగా విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని సుగాని ప్రీతి తల్లి సుగాలి పార్వతి గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రీతి తల్లి పార్వతి మహిళా నాయకురాలు జ్యోతి మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రీతి కేసును సిబిఐకి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వంలో కోరుచున్నామని, పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం హోం మినిస్టర్ అనితను కలవడం జరిగిందని, శ్రీకాంత్ అనే జీవిత ఖైదీకి పెరల్ ఇచ్చే విషయంలో బిజీగా ఉన్నారన్నారు. సుగాలి ప్రీతి కేసును ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుందని, పిల్లలకు న్యాయం చేయాలని ర్యాలీ చేస్తే అనుమతి లేదన్నారు. ఎందుకు మర్చారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నామన్నా. మరి అదే విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్లి మా బాధను చెప్పుకోవడం జరిగింది. మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు. మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు. ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను. మరి మీరైతే కనుక మాట ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి ఎంత చొరవ తీసుకొని మీరే వాళ్ళ ఇంటికి వెళ్లి మరి పరామర్శించి ప్రత్యేక బృందాన్ని వేసి మరి మీరు ప్రత్యేక విచారణ అధికారిగా వేసి ఈ సమయంలో ఈ కేసు అయిపోవాలని చెప్పారు. మరి గుర్తుందా అనిత గారు? నేను ఈ కుంటిదాన్ని నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి ఇప్పుడు వేల్పుల జ్యోతి అక్క గారు డిపిఎఫ్ లీడర్ గారు మాట్లాడతారు ఈ కేసు గురించి. మరి మాకు అండగా నిలబడమని కూడా కోరుతాము. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగేంత వరకు ప్రతి నాయకుడిని కూడా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ నాయకులను మేము కలిసి మళ్ళీ మా గోడని ఒకసారి వినిపించుకొని మాకు మద్దతు ఇవ్వండి అని కూడా మేము కోరుకోవడం జరుగుతుందన్న. చెప్పి మీకు నేను తప్పకుండా న్యాయం చేస్తాను అనేటువంటి హామీ ఇచ్చి రావడం జరిగింది. అయితే ఎందుకని న్యాయం చేయలేకపోతున్నారు అనేటువంటిది అర్థం కానటువంటి విషయం. ఇప్పుడు ఆయన ఏమైనా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా? కాదు కదా. స్వయాన డిప్యూటీ సీఎం గా చేస్తున్నారు. అధికారం మీ చేతిలో ఉండగా, అధికారం మీ చెప్పు చేతిలో ఉండగా మీరు దాని మీద ఒక కమిషన్ వేయచ్చు కదా, సిబిఐ ఎంక్వైరీని మీరు ప్రకటించవచ్చు కదా. అలాంటిది కాకుండా అధికారం రావడం వరకే మాత్రమే సుగాలి ప్రీతి విషయాన్ని వాడుకొని ఇప్పుడు ఆ పిల్లకి న్యాయం చేయాలన్న విషయానికి వచ్చేపాటికి అందరూ కూడా చాలా దూరంగా ఉండిపోయారు. కావున ఆయన ఎవరు? ఒక గిరిజనుడు, పోరాట యోధుడు. మన గిరిజన కుటుంబానికి ఎందుకు న్యాయం జరగక ఉంది? ఎందుకు న్యాయం చేస్తలేరంటే ఒక దళితులు ఏమైనా కూడా నష్టపరిహారాలు, ఒక 10 లక్షలు, 5 ఎకరాల భూమి ఆ కుటుంబాన్ని ఓదార్తుందా? ఆ పిల్లలకు ఓదార్పునిస్తుందా? ఆ పిల్ల ఈ రోజు కలెక్టర్, ఓ డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఈ రోజు ఎంత మంది చేతిలో మానభంగానికి, అత్యాచారానికి గురైంది. ఇక్కడ కూడా ఉన్నా మీరు కూడా మీ కుటుంబాల్లో ఒక మహిళలు ఉన్నారు, ఆడబిడ్డలు ఉన్నారు, మన పిల్లలు స్కూల్లో ఉన్నారు, హాస్టల్ ఉన్నారు. కాబట్టి మన పిల్లలకు రక్షణ లేదు. ఇంటికి వచ్చేసరికి తుఫాన్ అధిక వర్షాల కారణంగా సాధారణ పద్ధతిలో ఈ రోజు 2025 దసరా మహోత్సవాలు క్యూలైన్ల పనులకు ప్రారంభనకు తొలి పూజ వర్షం ఆగిన వెంటనే త్వరితగతిన వైదిక కమిటీ ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి తొలి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వాతావరణం చక్కబడిన తర్వాత దసరా అన్ని పనులపై సమగ్ర నివేదికతో కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మరియు వైదిక కమిటీ సభ్యులు, ఇంజనీరింగ్ అధికారులతో ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారితో ముఖాముఖి కార్యక్రమం అతి త్వరలో నిర్వహించబడనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
దేవతా సహిత అంగారక దేవతామావాహయామి స్థాపయామి ఆధ్యాత్మిక విస్మయ నీలగాతలు సంవత్సరం ఆగస్టు 28న విద్యుత్ ఛార్జీల వ్యతిరేక ప్రదర్శన సందర్భంగా షహీద్ చౌక్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అసువులు వాసిన అమరవీరులు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ గాంధీ సెంటర్ లో గురువారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచము అని స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామన్న కుటుంబ ప్రభుత్వం మోదీ అదానీ అనుకూల విద్యుత్ సంస్కరణలు విద్యుత్ ఛార్జీల పెంపు ట్రూ-అప్ ఛార్జీలు స్మార్ట్ మీటర్లు తదితర ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోటా కళ్యాణ్, సిపిఎం నాయకులు సయ్యద్ కాసిం, జి గోపీనాయక్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ నుంచి ప్రజల మీద ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ఇంధనపు సర్దు ఛార్జీలతో 3 రకాల సర ఛార్జీల పేరుతో 3 రకాల సర్దుబాటు ఛార్జీలతో ఈ రోజు ప్రజల మీద భారాలు మోపుతా ఉంది. దాన్ని చూస్తూ వామపక్షాలుగా మేము ఊరుకోము. ఎందుకంటే 2000 సంవత్సరంలో మీరు పెంచినప్పుడు ప్రజల పెద్ద ఎత్తున తిరగబడి మీ ప్రభుత్వాన్ని మొత్తాన్ని గద్దెదించి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఇప్పుడు మరో పోరాటానికి ప్రజలందరూ చైతన్యం అవుతూనే ఉన్నారు. ఎందుకంటే స్మార్ట్ మీటర్ విధానం తీసుకొచ్చి ప్రజల మీద అదనపు భారం మోపేదాని కోసం మీ ప్రభుత్వం చూస్తా ఉంది. ఇంతకుముందు మీ అధికారంలో లేనప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే మీరు పగలు కొట్టండి అని చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ అంబానీకి బాగా కుమ్మక్కయ్యి ఈ రోజు మరి అదే విధానాన్ని మీరు కొనసాగిస్తా ఉన్నారు. దానికి వెనుక కొనసాగిస్తూ విజయవాడలో వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్న భక్తులు విజయవాడ గురునానక్ నగర్ సిటీఓ కాలనీ రోడ్ నెంబర్ 2లో గత 7 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నామని కమిటీ అధ్యక్షులు లక్ష్మణరావు అన్నారు. గత 2 రోజుల నుండి వర్షం కురుస్తున్నప్పటికీ కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో భక్తులందరూ పూజలో పాల్గొనడం జరిగిందన్నారు. కార్తిక్ సుమతి ఏపీఐఐసి కాలనీ నుండి మాట్లాడుతూ గత 4 సంవత్సరాల నుండి వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తున్నామని, ఉదయం నుండి ఎంత వర్షం కురిసినప్పటికీ కూడా పూజలు మాత్రం యథావిధంగా జరుగుతున్నారన్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారన్నారు. కొంచెం సైడ్ సైడ్ ఉన్నాను రా మీరందరూ. నేను కాళ్ళు కనపడి నేను ముందు కాసేపు నాకు వీళ్ళు మొత్తం దొరుకుతారు. నా పేరు కార్తిక్ అండి, ఏపీఐఏసీ కాలనీ విజయవాడ. గత 4 సంవత్సరాలు బట్టి చాలా మంచిగా జరుగుతుంది ఈ వినాయక చవితి అనేది. ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించాలని అనుకున్నాం. 1వ తేదీన మనకి నిమజ్జనం అనేది అనుకున్నామండి.
మన ఏపీఐసి కాలనీ ప్రతి చోట ఇదే టైంకి వర్షాలు పడుతూ ఉంటాయి, కానీ ఏది అడ్డంకులు లేకుండా ప్రతిసారి మంచిగా జరుగుతుంది. ఈసారి కూడా మంచిగా జరుగుతుందని కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మన కమిటీ కుర్రోళ్ళు కూడా చాలా మంచిగా చిన్న పెద్ద అందరూ కలిసి జరుపుకునే ఒక మంచి పండుగ. అందరూ సహకరించారు, అందరూ సహకరిస్తున్నారు కూడా. థ్యాంక్ యూ. నా పేరు సుమతి అండి. ఏపీఐసి కాలనీ ఇది. ఈ బొమ్మ పెట్టి 4 years అవుతుంది అండి. మేము బాగా జరుపుకుంటున్నాం. స్టేజ్ మీద పెట్టాము. ఇప్పుడు ఇది 2 years నుండి ఇక్కడ పెడుతున్నాం. వర్షానికి లెక్క చేయకుండా మేము పెడతాం. నా పేరు లక్ష్మణరావు. సిటీఓ కాలనీ రోడ్ నెంబర్ 2 లో మా వినాయక విగ్రహాన్ని ప్రతిష్ట జరిగింది. మేము గత 7 సంవత్సరాల నుంచి వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాం. మాకు సహకరించిన పెద్దలందరికీ ధన్యవాదములు. మన 3వ తారీఖున సెప్టెంబర్ 3వ తారీఖు బుధవారం రోజున లడ్డు వేపడం 4 గంటల జరుగుతుంది. అదే రోజున అన్నదానం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం మనకి ఊరేగింపు అనేది అటు జరిపించుకున్నాం. విజయవాడ హై స్కూల్ రోడ్డు మారుతి కాలనీలో గత 4 సంవత్సరాల నుండి వినాయక చవితి వేడుకలు జరుపుకుంటున్నారని, మొదటి రోజు అంగరంగ వైభవంగా వినాయక చవితి జరుపుకున్నామని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఈశ్వరరావు మాట్లాడుతూ ఉదయం నుండి భారీగా వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులందరూ ముందుకు వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక విగ్రహ ప్రతిష్టకు సహకరించిన మా కాలనీ వాసులకు, మా కమిటీ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. వచ్చే నెల 4వ తేదీన అన్నదానము, 6వ తేదీన వినాయకుడి నిమజ్జనం కార్యక్రమం, అదే రోజు లడ్డు వేలంపాట ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మీరు చూడరండి ఇద్దరు, వీళ్ళిద్దరు ఇటు చూడరా. మన మారుతి కాలనీలో విచ్చేసి ఉన్న శ్రీ గజానన యూత్ వారు ఈరోజు 4వ సంవత్సర సందర్భముగా చాలా మొదటి రోజు కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. కాబట్టి చక్కగా ఇలాంటి కార్యక్రమం కూడా వీరు ఉత్తరోత్తరగా బాగా ఇంకా చేయాలని, చక్కగా స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ వీళ్ళకి ఉండాలని చెప్పి కోరుకుంటానండి. జయ గణేష జయ గణేష. ఇప్పుడు మన కమిటీ కూడా మాట్లాడతారు. జై గణేష జై గణేష. మారుతి కాలనీ యందు హై స్కూల్ రోడ్డు వద్ద మారుతి కాలనీ యందు 4వ వార్షికోత్సవం గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి. కాన భక్తులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ గజానన ఆధ్వర్యంలో 4వ ఉత్సవం జరుగుతుంది. అవునా, అన్నదానం 4వ తారీఖు, ఊరేగింపు 6వ తారీఖు, లడ్డు వేలంపాట 6వ తారీఖు సాయంత్రం జరిగింది. అక్కడ మంది అలాగే ఇటు నుంచి రాబోయే వచ్చిందని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. వర్షం ఊరేగింపు 6వ తారీఖు సాయంత్రం విద్యుత్ భారాలు మరియు స్మార్ట్ మీటర్ ను రద్దు చేయాలని కోరుతూ మరో విద్యుత్ పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం పార్టీ జగ్గైపేట మండలం పట్టణ కార్యదర్శి సోమోజీ నాగమణి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బషీరాబాద్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో అసలు బాసిన అమరవీరులు 25వ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద గురువారం నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని, స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తామన్న తెలుగుదేశం కుటుంబ ప్రభుత్వం 30,000 కోట్లు విద్యుత్ భారాలు వేసిందని, స్మార్ట్ మీటర్లు పెడుతుందని, వాటికి వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. What?
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులో పొందూరు సుధాకర్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గురువారం ఉచిత కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని సుమారు 200 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు. అనంతరం పేద ప్రజలకు పొందూరు సుధాకర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో అత్తులూరి అచ్యుతరావు, ఎంపీటీసీ అధ్యక్షురాలు పొందూరు విజయలక్ష్మి, జిల్లాపల్లి సుధీర్, పార్టీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఇటు పైకి చూడు, ఫోటోలో బాగుపడు. తప్పని తప్పమ్మా. అందరూ కుటుంబంలో లేడీస్ సహా అందరూ సహకరిస్తారు. సరిగా ఒక స్టేషన్తో వచ్చే స్టేషన్ కావాలి, లేకపోతే అధికారికి అయితే తాతయ్య కావాలి. మిగతా విషయాల్లో కుటుంబాలు ఎవరైనా కూడా సహకరిస్తారు. మన నియోజకవర్గ నాయకుడిని బట్టి మనం కూడా మన గ్రామం కూడా నడుచుకోవాలని చెప్పి నేను ఇందాక మాట చెప్పలేకపోయాను. అలాంటి నాయకుడిని మనం ఎప్పుడు దూరం చేసుకోకుండా అందరూ అన్ని విధాలా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. మన గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు అన్ని కూడా సమకూరుస్తారని చెప్పి తాతయ్య గారిని పరిపరివర్తనగా వస్తున్నాం. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెయిన్ రోడ్ లో వెంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు 2వ రోజుకు చేరుకున్నాయి. శ్రీ మహాగణపతి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారికి వేద పండితులు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ ప్రజలు భక్తులు విచ్చేసి స్వామివారి కృపా కటాక్షంలో పొందారన్నారు. రేపు శుక్రవారం శ్రీ హేరంబ గణపతి అలంకారంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసులు తెలియజేశారు. ప్రతిరోజు సాయంత్రం వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉత్సవ వేడుకల్లో కమిటీ సభ్యులు వీరమాచేని శైలజ, లోయ వాసు, పంచమర్తి శ్రీనివాసులు, రమణమూర్తి, పోతురాజు, విజయలక్ష్మి, శారద, దుర్గాభవాని, గణపతి శాస్త్రి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. నీరాజనంద్రం శుద్ధ ఆర్చమయం సమర్పయామి. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, దేవస్థాన యాజమాన్యానికి, ధర్మకర్తల మండలికి, భక్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం, మెయిన్ రోడ్, గుడివాడ. స్వామివారి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజున మహాగణపతి స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు. భక్తులందరూ కూడా దేవస్థానానికి విచ్చేసి స్వామివారిని పూజించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. అలాగే రేపు 3వ రోజున హేరంబ గణపతి స్వామివారి దర్శనంలో స్వామివారు దర్శనం ఇవ్వబోతున్నారు. అలాగే నిన్న ఉదయం కొంచెం వర్షం పడి ఇబ్బంది పడినా కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి విశేషంగా ప్రజలు దేవస్థానానికి రావడం జరిగింది. అలాగే పట్టణంలోని చాలా మంది ప్రముఖులు కూడా నిన్న దేవస్థానానికి ఇచ్చేయడం జరిగింది. వందలాది మందిగా పాల్గొని నిన్న నవరాత్రుల్లో మొట్టమొదటి రోజుని చాలా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నామండి. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అనేవి దేవస్థానం బయట నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియలో భాగంగానే ఇవాళ విజయదుర్గ కోలాటం మహిళా సమాజం వారిచే, జేవి కుమారి గారిచే కోలాట కార్యక్రమం కలదు. భక్తులందరూ కూడా సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తిలకించి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి. అలాగే మీకు ఇక్కడ దేవస్థానం వద్ద మీరు 200 రూపాయలు చెల్లించినట్లయితే ఈ 9 రోజులు కూడా మీ గోత్రనామాలని చదివి సాయంత్రం పూట 5 to 8 మధ్యలో ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 3వ తారీఖున మీరు 516 రూపాయలు చెల్లించినట్లయితే లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. అలాగే ఈ 9 రోజులు కూడా
9 అలంకారాల్లో పాల్గొనదలిచిన దంపతులు ఎవరైతే ఉంటారో మీరు 1116. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఈ రోజు మన మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ విఘ్నేశ్వర దేవస్థానం 2వ రోజు గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ధర్మకర్తల మండలి సభ్యులు, అలాగే పోలీసు వారు, అలాగే రెవెన్యూ సిబ్బంది, అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారి సహకారంతో భక్తులు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా దేవాదాయ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా భక్తులకి ఉచిత ప్రసాదము, అలాగే ఉచిత త్రాగునీరు కూడా మంచి ఏర్పాటు చేశాము. రాబోయే నవరాత్రి మహోత్సవాలు వీలుని రోజులు కూడా మా అందరి సహకారంతో భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవాదాయ శాఖ సిబ్బంది సహకారంతో ఈ కార్యక్రమం వైభవం చేస్తామని తెలియజేసుకుంటూ, జయ శ్రీనారాయణ. ఓం నమో విఘ్నేశ్వరాయ, ఓం నమో విఘ్నేశ్వరాయ మహా. గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభించడం జరిగినది. స్వామివారు ఈ రోజు మహాగణపతిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు 50 మంది కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపపాత్ర కావచ్చున్నాం. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే నెల 3వ తారీఖు ఆ రోజు ఏకాదశి, ఆ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు. ఆ రోజు ఆలయం మండపం నందు, ఆలయం వెనకాల మండపం ఉన్నది, కర్షక మండపం ఉన్నది. దాంట్లో శ్రీ లక్ష్మీ గణపతి నిర్వహించబడుతున్నాము. ఈ యొక్క లక్ష్మీ గణపతి పాల్గొనాల్సిన దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 500 చెల్లించి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి. రాష్ట్రంలో మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల పోస్టుల భర్తీపై హర్షం వ్యక్తం చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము, సమాజం ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. సీఎం చంద్రబాబు మార్గదర్శకంలో ప్రజలకు మంచి చేయాలని పరితపించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భావితరాల కోసం గొప్పగా ఆలోచించే మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో ఇచ్చిన హామీలన్నీ కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా అమలు చేయడం సంతోషకరమన్నారు. ఏడాది వ్యవధిలోనే 16,437 టీచర్ పోస్టులను భర్తీ చేస్తూ కూటమి ప్రభుత్వం తన నిబద్ధతను నిరూపించుకుందన్నారు. ఈరోజు అందరికీ శుభవార్తలు అందరబోతున్నాయి. 16,437 మందికి టీచర్ పోస్టులు శాంక్షన్ అవుతున్నాయి. ఈరోజు ఫైనల్ లెటర్స్ వస్తాయని చెప్తున్నారు. గత 5 ఏళ్ళుగా ప్రతి సంవత్సరం మెగా డిఎస్సీ పెడతానని చెప్పేసి ఈ బిల్డప్లన్నీ ఇచ్చుకుంటూ వచ్చి 5 ఏళ్ల పాటు ఒక్క టీచర్ పోస్ట్ కూడా పోటీ చేయకుండా చివరిలో ఎలక్షన్ ముందు అడావడిగా ఏదో కొన్ని 6,000 పోస్టులు అని చెప్పేసి వదిలేసిన పరిస్థితి మీరు అందరూ గుర్తించారు. గత ప్రభుత్వం అంత దారుణాలు చేసిందంటానికి తార్కాణం. ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకి ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులు. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి గుర్తించారు. సమాజంలో డెవలప్మెంట్కి సరైన గ్రోత్కి పిల్లలు పెరగాలంటే మంచి సిటిజన్స్గా ఎదగాలంటే ఉండే ఏకైక అవకాశం మనకి స్కూల్స్ ద్వారా మంచి టీచర్స్ని నియమించుకుంటాం. ఈ ప్రభుత్వం అలాగే లోకేష్ గారు ప్రామిస్ చేసినట్టుగా రాగానే 1 సంవత్సరం లోపే 16,347 పోస్టులు భర్తీ చేయడానికి మెగా డిఎస్సీ వదలటం అనేది నిజంగా శుభపరిణామం. ఎందుకంటే గుడివాడలోనే చూసుకుంటే అంగుళూరు గర్ల్స్ హై స్కూల్కి మా అత్యుత్తమ ప్రభుత్వ పాఠశాల కింద అవార్డు లభించింది. ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మన స్కూల్స్కి, గవర్నమెంట్ స్కూల్స్కి. దాంట్లో టీచర్స్ లేకపోవటం అనేది నిజంగా బాధాకరం. ఇలాంటి మా అంగుళూరు లాంటి మరిన్ని పాఠశాలల్లో ముందుకు రావాలంటే ఈ మెగా డిఎస్సీ లాంటి చాలా అవసరం. ఇది చాలా అద్భుతమైన పరిణామం. లోకేష్ గారు ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా చూసుకుని ఏంటంటే పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి పాఠ్య పుస్తకాల్లో ఏమి చేస్తున్నారు అంటూ ఉండే బొమ్మల దగ్గర నుంచి కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది. ఆడపిల్లల్ని ఇంటి పనులను కానీ ఆడపిల్లలను చూపిస్తున్నారు, అలా కుదరదు. 50% మగవాళ్ళని కూడా ఇంటి పనులు చేస్తున్నట్టుగా పిక్చరైజ్ చేయాలి, ఎందుకంటే బ్యాడ్ మెసేజ్ వెళ్తుంది అని చెప్పేసి ఆయన
ఎంతో ఆలోచించి పెట్టినదే కాకుండా మనకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.